రేవంత్ రెడ్డి రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు అయితే ముమ్మరం అయ్యాయి. ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా వచ్చి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ముందుగా మీకు కంగ్రాచులేషన్. ఎట్లా ఉందంటారు? తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారు. ముఖ్యంగా ఆలేరులో కూడా పెద్ద ఎత్తున మార్పు కోరుకున్నారు. ఆలేరు చరిత్రలో రానటువంటి భారీ మెజార్టీ ఆలేరు ప్రాజెక్ట్ కాబట్టి ఆలేరు ప్రజలకు నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఏ నమ్మకంతో అయితే నన్ను గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం ఆలేరు అభివృద్ధి కోసం, ఆలేరులో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండడం కోసమే ఒక సేవకుడిగా సేవ చేస్తాను మాట ఇచ్చిన. ఆ మాట ప్రకారమే రేపటి నుంచే మా కార్యాచరణ ఉంటుంది. అన్ని వర్గాలను కలుపుకొని అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాను. అంటే మీరు ముందు నుంచి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గెలిచే సీటు కాంగ్రెస్ది, ఫస్ట్ బీర్ల ఐలయ్య అనే కూడా ప్రచారం జరిగింది. ఎందుకు అట్లా కారణం, ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నిత్యం వాళ్ళ సేవలో ఉన్నాం కాబట్టి నిత్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్య మీద స్పందించిన. అంత పెద్ద మాయరోగం కరోనా వస్తే కూడా నా ప్రాణాలు లెక్క చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సేవ కార్యక్రమాలు చేసిన. ప్రభుత్వం చేయనటువంటి అంబులెన్స్లు కానీ ప్రభుత్వం చేయనటువంటి పనులను కూడా మేము చేసినాం కాబట్టి ఆలేరు ప్రజలు ఒక సేవకుడుగా నన్ను గుర్తించారు. కాబట్టి మొదటి నుంచి కూడా నాకు టికెట్ అనౌన్స్ కాకముందుకే 4 ఏళ్ళ నుంచే మాకు ఎమ్మెల్యే చేయనటువంటి పనులు మా బీఎల్ఏ చేస్తున్న ఉద్దేశంతో ఇలా ఆలేరు చరిత్రలో ఎన్నడూ రాని విధంగా 50,000 మెజార్టీ అంటే అది మీరు ఆలోచన చేయాలి. అంత పెద్ద ఎత్తున మార్పు కోరుకున్నారు. అది నా విజయం కాదు, ఆలేరు ప్రజల విజయం. కాబట్టి ఆలేరు ప్రజలు పెద్ద ఎత్తున మార్పు కోరుకొని ఒక సేవకుడిగా సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. అదృష్టం తగ్గట్టు ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేయడం కోసం నాకు అవకాశం వచ్చింది. కాబట్టి ఏ చిన్న అవకాశం అయినా వదులుకోకుండా ప్రభుత్వంలో భాగస్వామి ఉండి ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వెనుకబడ్డ ఆలేరును అభివృద్ధి చేస్తానని చెప్పి మాట ఇచ్చిన. మాట ప్రకారం రేపటి నుంచే మా కార్యాచరణ ఉంటుంది. అంటే కేసీఆర్ ప్రభుత్వం యాదవులకు చాలా పెద్దపీట వేసింది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది, ప్రచారం చేసి గొర్రెలు ఇచ్చినాము, బర్రెలు ఇచ్చినాము అని చెప్పి ప్రచారం చేసారు. ఎందుకు అసలు కేసీఆర్ ఏమున్నా గొర్రెలను మోసం చేసిండు, గొర్రెలు బర్రెలు ఇచ్చింది ఆయన మార్క్ కోసం ఇచ్చింది తప్ప ఏ ఒక్క గొల్ల కుర్మ అభివృద్ధి కాలేదు. ఇలా మునుగోడు ఎలక్షన్లో అప్పుడు ఏం చెప్పిండు, మీకు నగదు బదిలీ ఇస్తానే అకౌంట్లలో 1,58,000 అకౌంట్లో వేసిండు. గొల్ల కుర్మ డీడీ కట్టి 4 ఏళ్ళ ఆ డబ్బులే ప్రభుత్వాన్ని తాను ఉంచుకున్నారు. మేము ఎన్నో ధర్నాలు చేసి హైవేలు దిగ్బంధం చేస్తే ఇలా ఎలక్షన్ రాగానే నగదు బదిలీ అన్నాడు. నెల రోజులు నా అకౌంట్లో వేసి మునుగోడు గెలవగానే మళ్ళీ అకౌంట్ సీజ్ చేసి డబ్బులను రిటర్న్ తీసుకొని మీకు గొర్రెలు ఇస్తా అంటున్నాడు. ఆ గొర్రెలు ఇవ్వడం వల్ల వాళ్ళే బతికిరు, మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే బతికిరు తప్ప ఇలా గొల్ల కుర్మలు ఇవ్వలేదు. ఏదో 5,000 10,000 వస్తే అవి ఇంట్రెస్ట్ కూడా సరిపోలేదు. అందుకే గొల్ల కుర్మలు మార్పు కోరుకున్నారు. తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మా జాతి వర్గం అవుతుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా ఇలా మార్పు కోరుకున్నారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తెచ్చుకోవాలి. ఆ తల్లి ఇచ్చినటువంటి 6 గ్యారంటీ స్కీములు ఇలా తెలంగాణ ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలకు గడప గడపకు ఒక లబ్ధి జరిగే విధంగా స్కీములు ఉన్నాయి. కాబట్టి పెద్ద ఎత్తున తల్లి సోనియమ్మ రుణం తీసుకోవడం కోసం ఆ 6 గ్యారంటీ స్కీములు కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇంప్లిమెంట్ అయితే ఉద్దేశంతో పెద్ద ఎత్తున నమ్మి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసారు. రేపు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి 6 గ్యారంటీ స్కీములనే తొలి సంతకం పెట్టబోతున్నారు. కాబట్టి ఇలా ఒక శుభ పరిణామం. మా దేవుడు కరుణించిండు, వాతావరణం కూడా చల్లగా ఉంది. కాబట్టి అంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి రోజులు వస్తాయి. ఇక తెలంగాణలో తల్లి సోనియమ్మ రుణం తీసుకునే అవకాశం. రేవంత్ రెడ్డి టీంలో బీర్ల ఐలయ్యకు చోటు ఉందా? క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది అధిష్టానం చూసుకుంటుంది. మేమైతే అడిగినాం, ఖచ్చితంగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణలో గొల్ల కుర్మల 18% ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి మా గొల్ల కుర్మ తరఫున నేను ఒక్కనే ఉంటాను. కాబట్టి అవకాశం వస్తుందని ఆశిస్తున్నా. అధిష్టానం ఏ రకంగా ఆస్వాదిస్తే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా 6 గ్యారెంటీలను అమలు చేస్తాం, ప్రజలకి అందించే ఫలాలను అందించే విధంగానే ఉంటుంది. తనకు కూడా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే తెలంగాణలో 18% యాదవ్లో ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఆ వర్గానికి నన్ను మంత్రి పదవి కేటాయిస్తారని అనుకుంటున్నాను. కానీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా మేము అందరం కట్టుబడి ఉంటామని చెప్పేసి కూడా ఆలేరు ఎమ్మెల్యే చెప్తున్నాడు.